ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. సో రీసెంట్గా భలే ట్రెండ్ అవుతుందిగా. సో చేయడం కూడా చాలా సింపుల్ అనేసి నేను కూడా ట్రై చేశాను. సో ఏంటంటే ఒక బాయిల్డ్ ఎగ్ అనేది మనం బాయిల్ చేసుకున్న తర్వాత సో దాన్ని తొక్కదీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ఎగ్ ఏంటంటే సో స్మాష్ చేసి అందులో వేసిన తర్వాత సో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సో మనకు టేస్ట్ తగినంత సాల్ట్, అలాగే కొంచెం మిర్చి పౌడర్. సో పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను మిర్చి పౌడర్ వేసుకున్నాను. సో మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే సో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, మిర్చి పౌడర్. సో అది కూడా మనకు తగినంత వేసుకున్న తర్వాత సో అది మనం వచ్చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్లో సాల్ట్ అలాగే మిర్చి పౌడర్ సో మిక్స్ అవ్వాలి కాబట్టి సో మనం మిక్స్ చేసుకోవాలి. అది ఎలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా పొంగుద్ది అనమాట. సో ఇక్కడ మనకి నేను 2 బాయిల్ ఎగ్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక బాయిల్ ఎగ్ కూడా పెట్టేశాను. సో ఇప్పుడు మనము దానికోసం వచ్చేసి గ్యాస్ మీద స్టవ్ అనేది పెట్టిన తర్వాత అది మనకి బాయిల్డ్ ఎగ్ వేసిన తర్వాత ఇంకా అది వేసిన తర్వాత మనకి ఏంటంటే బాగా బురబుర పొంగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి అందులో కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో 3 to 5 minutes ఉన్న తర్వాత ఏంటంటే సో అది మనం టర్న్ చేయాలన్నమాట. సో ఆ టర్న్ చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా అది పెద్ద ఎక్స్పెరిమెంట్ లాగా అనిపిస్తుంది. సో ఎలాగైతే ఏమి తిప్పేసేసాను. సో ఇప్పుడు తిప్పేసిన తర్వాత మళ్ళీ నేను కొంచెం పైన వచ్చేసి గార్లిక్ ఉండడం కోసం మరి కొంచెం లైక్ ఆనియను, కొంచెం కొత్తిమీర సో మళ్ళీ అలాగా స్ప్రెడ్ చేశాను అనమాట. అంటే అది మన ఇష్టం, వేసుకోవచ్చు లేదంటే నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి సో సెకండ్ టైం కూడా మళ్ళీ కొంచెం వేసాను అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes అలా వెళ్ళిన తర్వాత సో టర్న్ చేయాలన్నమాట. సో అలా ప్లేట్లకి మనం టర్న్ చేసిన తర్వాత ఏంటంటే సో కొంచెం హై ఫ్లేమ్లో ఉండడం వల్ల నాకు అలా చేంజ్ అయింది. బట్ కట్ చేసి ఒక్కసారి టేస్ట్ చూసాను, రియల్గా అసలు ఎగ్ బజ్జీ తిన్న టేస్ట్ ఉందని చెప్పాను అనమాట మా హస్బెండ్. సూపర్గా ఉందని